వాళ్ళు చెప్పారు కూడా, మన లోకేష్ బాబు బయటకు వచ్చి చెప్పారు, మా అన్న అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగాడంటే అటు మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ కూటమిని తయారు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. మెయిన్గా ఆయన అన్నది ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకేముంది, మేము సినిమాలు చేసుకుంటాం అట్లా వెళ్ళిపోతాం, మా ఓడిపోతే ఏముంది చెప్పి వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. మీ భవిష్యత్తు కోసం మేము కష్టపడుతున్నాం, మీరంతా ఈసారి డిసైడ్ చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా మంచి తీర్పే ఇచ్చారనుకోవచ్చు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్క అభిమాని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి చాలామందికి కళలు ఉన్నాయి, ఆయన పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ తీసుకోవటం, వాటిలో వన మహోత్సవం అని దూసుకెళ్తుంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది. మునుముందు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా డిఫరెన్స్గా ఉంటుందన్న మేమంతా వెయిట్ చేస్తున్నాం. సినిమాలు కొన్ని తగ్గచ్చేమో రాను, ఎందుకంటే ఆయన ప్రజాసేవ ముఖ్యమని చెప్పేశారు ఆల్రెడీ. అది కొంత అభిమానులకి కొంత ఇదైనా కూడా ఇంకా 3-4 సినిమాలు ఉన్నాయి. వాటితో ఆయన ఆపేసి ఆ తర్వాత ప్రజాసేవలోనే ఆయన నిమగ్నం కాబోతున్నారు. ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, జనసేన అభిమానులకు మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు నాయకులు అంటే మన అభిమానులు కానీ, జనసైన్యం కానీ వారు ఇదే విధంగా ఇంతే గొప్పగా, ఇంతే ఉన్నతంగా, అంటే విమర్శలు అనేది ఖచ్చితంగా అది సహజం. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు విమర్శలు అనేది ప్రతి నాయకుడికి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన నాయకుడికి ఉండే అటువంటి ఉధృతి ఏంటంటే, ఇప్పుడు గతంలో అంటే విభజించి పాలించే అటువంటి పరిపాలనను తీసుకొచ్చినటువంటి సందర్భాలే చూసినాం. ఎవరు చూసినా వచ్చిన నాయకులందరూ కూడా విడగొట్టుకుంటా పరిపాలన చేసేటువంటి రాజ్యాధికారం కోసం రకరకాల మనీ మీడియా వాటిని సృష్టించి అల్లకల్లోలం చేసి అక్కడి నుంచి రాజ్యం వైపు అడుగులేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే విభజించి పాలించడం అనేది తీసేసి కలిసి ఉంటేనే ఐక్యతతోని రాజ్యాధికారాన్ని ఛేదించి ఐక్యతతో అభివృద్ధిని కూడా సాధించాలనేటువంటి ఆ ప్రక్రియలో ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ప్రతి ఒక్కరు, అంటే ఈరోజు నేను కూడా వాళ్ళలో ఒక అభిమానిగా చెప్పుకోవడం, వాళ్ళందరికీ ఈరోజు నేనేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు కాబట్టి వారి స్ఫూర్తిని కూడా నేను తీసుకొని ఈరోజు ఒక పాటగాడిగా మొదటి నుంచి కూడా పార్టీ మొదలైనప్పటి నుంచి కూడా ఆ ప్రయాణంలో ఉన్న ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని కూడా, అంటే ఇబ్బందుల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు జరిగినప్పటికీ కూడా మనం ఏంటంటే నాకు నాయకుడి యొక్క పరిపాలన చూడాలి, నాయకుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలు ప్రజలలోకి రావాలి, అప్పుడు మార్పు వస్తుంది. ఈ మార్పు వచ్చినప్పుడే అంటే మేము కూడా ఏంటంటే కొంచెం పేద స్థాయిల నుంచి కింది స్థాయిల నుంచి వచ్చినాం కాబట్టి, ఆ కింది స్థాయిలో ఉన్నాం కాబట్టి, ఆ కింది స్థాయి ప్రజల యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి ఆ బాధల యొక్క ఉధృతను చూపించాలి, దాని ద్వారా ప్రజలకు మంచి న్యాయం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలని ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే చాలా సంతోషం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణలో కూడా అంటే మొన్న పోటీ చేశారు, కానీ కొంత ప్రజలు ఆ కన్ఫ్యూజన్ నుండి కొంత సపోర్ట్ చేయలేకపోయారు. కానీ ఒక క్లారిటీ అంటూ వచ్చింది. ఇప్పుడు ఆయన పాలన చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. మున్ముందు రోజుల్లో మీ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, చాలా చోట్ల మీలాంటి అభిమానులు పోటీ చేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని కలిగినటువంటి నాయకులు చాలా మంది కూడా తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కూడా గతం అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆయన మాటను ఒక శ్రీరామ రామవాక్కుగా తీసుకొని పనిచేసేటువంటి సైనికులు తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా నాయకుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుందంటే రాజకీయంలో ఇప్పుడున్న విమర్శలకు ఇంకా ఒక 10 రెట్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ దాన్ని ఆలోచన అంటే వాళ్ళకు కూడా బాధ ఉన్నది. అదే ఆ నాయకుడు ఇక్కడ పోటీ చేసేది ఉంటే క్షణాలలో చిటికల మేము గెలిపించుకునేటోళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాట పటిమ ఉన్నది, దాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో చాలామంది నాయకులు కూడా ఉండే. కానీ రెండు పడవల మీద కాలేయడం కరెక్ట్ కాదు. మన నాయకుడు ఫస్ట్ ఆయన ఏదైతే అనుకుంటాడో దాని మీద మనం పనిచేద్దాం. అది ఒక్క సంవత్సరం ఇప్పుడు వచ్చిన మార్పులు అన్నీ కూడా రాజకీయాలలో ఒకేసారి రావు కాబట్టి కొంత విడతల వారీగా జరుగుతాయి. కాబట్టి అందుకే ఇదంతా కూడా దూరదృష్టితో ఆలోచించే నాయకుడు ఏమన్నాడంటే, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి, నేను మార్చి చూపిస్తా. 25 కిలోల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు అప్పుడే చెప్పిండు. సో ఆ విషయాన్ని దృష్టి తీసుకొని
ఒక నాయకుడు క్లిక్ కావాలంటే ఫస్ట్ ఇప్పుడు అక్కడ ఇమేజ్ అది మేము చాలా గౌరవంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మేము పిఠాపురం గారి తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అందరూ చెప్పుకునేది అదే కదా, మేము పిఠాపూర్ ఎమ్మెల్యే గారి తాలూకా. ఇప్పుడు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకాను కూడా ఏ రోజు చెప్పుకున్నటువంటి వాళ్ళము. ఇప్పుడు బయట మేము తిరిగినప్పుడు కూడా మీరు పిఠాపురం తాలూకా కదా, మీరు డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి మమ్మల్ని అనడం మాకు చాలా గౌరవంగా ఉన్నది. అదే మాకు ఏమంటారు ఆయన గొప్ప పదవిలో ఉన్నంత ఆనందంగా ఉన్నది. రాబోయే రోజులలో ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ను నాయకుడు పట్టుకొస్తాడనే నమ్మకం మా అందరికీ ఉన్నది. ఈ సమక్షంలో మీ అందరి సమక్షంలో చిరంజీవి గారి అభిమానులకు కానీ పవన్ సార్ అభిమానులకు కానీ వీళ్ళందరికీ కూడా మీరు చేసేటువంటి సేవలు కానీ అవన్నీ చాలా ఉన్నతమైన గొప్పవి. కాబట్టి మీరు ఇలాగే చేసుకుంటూ ఇలాగే ఉన్నతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక పాటతో మీరు క్లోజ్ చేస్తే మేము హ్యాపీగా అన్నా, ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తుంటారు రోజు అన్నయ్య పాటలు వినాలని ఉంటుంది. కొత్త రాగంతో కోయిల ఒకటి పయనమైత ఉంది, ఎడారి బ్రతుకుల్లో వసంతాలకై గొంతు విప్పనుంది, జరుగుతున్న న్యాయాలకను విప్పు నేను అంది, జరుగుతున్న న్యాయాలకను విప్పు నేను అంది, అడ్డుపడ్డరా బంధుల చెవిలో సైరను మోతల సెగనీనంది. జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న, జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న. ప్రజల మీద తనకున్న ప్రేమతో ఏరులైతనంది, ప్రజల మీద తనకున్న ప్రేమతో ఏరులైతనంది, వీళ్ళు పడ్డా గొంతు కళ్ళు దాహాన్ని తీర్చనుంది, వీళ్ళు పడ్డా గొంతు కళ్ళు దాహాన్ని తీర్చనుంది, ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తే పొంగుతాను అంది, ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తే పొంగుతాను అంది, కళ్ళబొల్లి నాయకుల పాలిటల సునామినై కదిలొస్తానంది. జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న, బల జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న. నిప్పు కనికల డప్పు చప్పుడుల కరువునైతనంది, నిప్పు కనికల డప్పు చప్పుడుల కనికనైతనంది, కొలిమిల కహలే ఇనుపకు సమ్మెట దెబ్బ నేను అంది, కొలిమల కహలే ఇనుప సమ్మెటకు దెబ్బ నేను అంది, విప్లవాల భావాల్లో ఎత్తిన పిడికిలి నేనంది, విప్లవాల భావాల్లో ఎత్తిన పిడికిలి నేనంది, అమర వీరుల ఆశయాలకు సాధననైతానంటుంది. జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న, జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న. కొత్త రాగంతో కోయిల ఒకటి పయనమైత ఉంది, కొత్త రాగంతో కోయిల ఒకటి పయనమైత ఉంది, ఎడారి బ్రతుకుల్ల వసంతాలకై గొంతు విప్పనుంది, ఎడారి బ్రతుకుల్ల వసంతాలకై గొంతు విప్పనుంది. జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న, జయ హో జయ హో జనసేన, జయ హో జయ హో పవనన్న. జై పవన్ కళ్యాణ్. జై ప్రతి ఒక్కరి మనసులో నిజంగా ఇంతకుముందు చిన్నపిల్లలు ఇద్దరు చెప్పారన్న, అదొక వ్యసనం అయిపోయింది మాకు, మా దేవుడు అయిపోయాడు ఆయన అనేసి. మంచిదనం. ఆయన నవ్వే కల్మోషం లేని నవ్వు. ఎస్, అదే మనందరినీ ఆయనకి దగ్గరగా చేర్చింది. ఈరోజు ఆయన ఒక పిలుపునిస్తే చాలు. చెడు అసలు ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించాలా, మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టండి వాళ్ళని కొట్టండి అని ఏ రోజు ఆయన చెప్పింది. ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పాడు. అదే దారిలో మనం అంతా ముందు వెళ్తున్నాం. చాలా రోజులు ఆయనతో పాటు తిరిగారన్న, మీరు కష్టపడ్డారు, మీకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది అన్నకి తెలుసు. అది ఇలాంటి వారి గొంతుక అటు నేను చూశాను, అటు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు మీరు జనసేనకు సంబంధించి ఎన్నో పాటలు పాడారు, వారు వెనక నచ్చారు. మీకు మంచి రోజులు రావాలి. తప్పకుండా
అన్నయ్య మిమ్మల్ని గుర్తిస్తారు మంచి పదిలో. నన్ను గుర్తించకుండా ఏం లేదు, ఎందుకంటే నాయకుడి యొక్క ఆలోచన విధానంలో చివరి వరకు పనిచేయాలని ఫిక్స్ అంటే ఏమంటారు బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక ఉద్యమం. ఇలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఆయన వెనకాల. చాలా మంది ఉన్నారు. ఏ పదవి ఆశించరు, ఏముండదు. ఆయన మేము చూడాలి, ఏటో ఆ పిచ్చి అర్థం కాదే, ఆయన ఆ ప్లేస్లో మేము చూడాలి, అంతే, ఆయనతో ఉండాలి అంతే. అంటే అలాంటి వ్యక్తి వస్తే అంటే అంటే ఇంత స్థాయిలో ఉన్న అంటే చెప్పాలో లేదో తెలియదు కానీ ఈ స్థాయికి మేము అంటే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక హైదరాబాద్లో ఒక స్టూడియోకి వచ్చి మేము మాట్లాడే అంత స్థాయికి వచ్చినప్పటికి కూడా మా యొక్క జీవితాల్లో వెనుకకు తిరిగి చూస్తే అంత చీకటి ఉంటుంది, పేదరికం ఉంటుంది, చీకటి ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అణచివేత ఉంటుంది అన్నిటి దగ్గర కూడా. సో అటువంటి చూసినప్పుడు ఏంటంటే ఇలాంటి నాయకుడు అయితే మా జీవితాలను మారుస్తాడు. మాలాంటి లక్షల కోట్ల మంది పేదల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకొస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నది ఆయన మీద. అది ఎందుకంటే ఆయన మొదటి నుండి చేసినటువంటి పనులు అట్లా ఉన్నాయి. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే సేవలు కానీ, అంటే ఒక సినిమా అంటే ఇప్పుడు మనకు మీడియా అందుబాటులో లేనప్పుడు కూడా ఒక సినిమాకు ఫంక్షన్ చేద్దామని అనుకున్న సమయంలో పలానా ప్రాంతంలో నీళ్లు లేవు, వాళ్ళకు బోర్ వేయించండి నా తరఫున అని చెప్పేసి తన సొంత డబ్బులతో బోర్ వేయించినటువంటి సందర్భాలు అవి కదిలించినాయి. ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. అంటే స్పందించే గుణం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వ్యక్తి ప్రాంతంతో సంబంధం లేదు, అంటే కులం చూడద్దు, మతం చూడద్దు, గుణం చూడాలి. ఎలాంటి ఏ పార్టీ నాయకుడు అని కాదు, ఏ పార్టీ నాయకుడు అని కాళోజీ గారు అన్నట్టు ఏ పార్టీ నాయకుడు అనేది చూడాలి. ఆ పార్టీ నాయకుడిగా మాకు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు కాదు, ఏ పార్టీ నాయకుడు అని చూస్తున్నాం. ఎక్సలెంట్ అన్న. రైట్, థ్యాంక్ యూ సార్. చేతులెత్తి మొక్కుతున్నానన్నా, చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే మీ కష్టానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు చెప్తున్నట్టు ఏం ఆశించకుండా మీలాంటి కళాకారులు ఆయన వెంట ఉండబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. థ్యాంక్ యూ ఈశ్వరన్న, మా స్టూడియోకి వచ్చి ఈరోజు ఈ బర్త్డే ఫంక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. రైట్, చూశారు కదా, ఇది ఎవరిని కదిలించినా కూడా ప్రతి గుండెలో